వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ 10వ తరగతి ఫలితాల్లో పారమిత విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ సకాలంలో వర్షాలు కురవాలని అదోనిలో ఎరుకల కాలనీలో ఇంటింటికి కుంభం వికారాబాద్ చిగులపల్లి గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించిన మందకృష్ణ మాదిగ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి సహకరించండి. ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో పిట్టల దొర మేనిఫెస్టోలా ఉందని కర్నూలు వైసీపీ నాయకులు సుభాష్ చంద్రబోస్ తెలిపారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోను బీజేపీ నాయకులే నమ్మడం లేదన్నారు. ఇందుకు నిదర్శనం మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ పట్టుకోలేదన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ సాధ్యం కాదని హామీలు ఇచ్చిందని కర్నూలు గ్రంథాలయం సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ ఆదాయ వనరులను చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. ఓకేనా? నిన్న కూటమి నాయకులు మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. ఆ మేనిఫెస్టోను చూస్తే బాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఒక పిట్టల దొర మేనిఫెస్టో లాగుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టోను కూటమిలో భాగస్వామి అయినటువంటి బీజేపీ పార్టీ నాయకులు కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి మేనిఫెస్టో ఉంది. నిన్న ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ తరఫున సిద్ధార్థనాథ్ సింగ్ గారు మరి మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొంటే బీజేపీ నేత అయినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ గారు కనీసం మేనిఫెస్టో ఆ బుక్లెట్ను పట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు అంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికీ నమ్మకం లేదు. అలాగే బీజేపీ నాయకులకు కూడా, బీజేపీ పార్టీకి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలపైన నమ్మకం లేకపోవడం వల్లనే నిన్న బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఆ మేనిఫెస్టోను పట్టుకోవడానికి నిరాకరించారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గత దాదాపు 40-45 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో కూడా మోసపూరిత హామీలు ప్రకటిస్తూ ప్రజలను మోసగిస్తున్న నాయకుడు, మోసపూరిత హామీలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే పరిస్థితి. మరి ఈరోజు ఈ ఎన్నికల్లో ఏదో విధంగా లబ్ధి పొందాలా, కొన్ని ఓట్లు సాధించాలనే ఒక కుట్రతో విచ్చలవిడిగా హామీలు ప్రకటిస్తున్నారు. నిజంగా ఆయన ప్రకటించే హామీలను చూస్తుంటే ప్రజలు ఈరోజు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓట్లు పొందడానికి ప్రజలను మళ్ళీ ఇంత పిచ్చివాళ్ళనుకుంటున్నాడా అంటే, నువ్వేమి ప్రకటిస్తే అది ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా అని చెప్పి ప్రజలు ఈరోజు నవ్వుకుంటున్నారు. మరి నిజంగా ప్రజలు అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి కూటమి కుట్రలను. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రకటించిన హామీలను ప్రజలెవరూ నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఈ రాష్ట్ర బడ్జెట్ను చూసి
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయ వనరులను చూసి ఎంతవరకు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వగలమో అని ఆలోచించిన తర్వాతే మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పిలుపు. దేశంలో ప్రజలను పట్టి పీడించే దోపిడీదారుల రాజ్యంపై దేశ సంపద సృష్టిస్తున్న కార్మిక రాజ్యం కొరకు పోరాడాలని, కార్మిక కర్షక హక్కులకై నిరంతరం పోరాడాలని, అందుకే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించి దేశాన్ని కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 138వ మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో అరుణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సిపిఎం పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం, సిఐటియు పట్టణ కన్వీనర్ కుమ్మరికుంట్ల నాగన్న అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్మికులు కర్షకులు ఈ దేశ నిర్మాతల్ని వారి హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు పతనం కాక తప్పదని హెచ్చరించారు. కార్మిక వర్గానికి, అందులో భవన నిర్మాణ కార్మికానికి వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మేడేకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మేడేకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకోసమంటే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్న అన్ని హక్కులని, అన్ని చట్టాలని మార్చడం కోసం అధికారులు ఉన్న పార్టీలు, అధికారులు ఉన్న ఈ యొక్క సంఘాలు ప్రయత్నం చేస్తాయి. అందుకోసమనే ఈరోజు మనం మన హక్కుల్ని, మన చట్టాలని కాపాడుకోవడం కోసం ఇవాళ మేడేని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చడం కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. అందులో భాగంగానే ఈరోజు మనకున్న ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకున్న ఇవాళ సంక్షేమ చట్టం దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఈ సంక్షేమ చట్టం అమలవుతుంది. ఈ సంక్షేమ చట్టాన్ని కూడా రద్దు చేయడం కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకోసం ఎన్నికల సందర్భంగా మనం అందరం ఆలోచించుకోవాలి. ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ మన కార్మిక వర్గాన్ని మరింత దోపిడీ చేయడం కోసం, కట్టు బానిసలుగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఉన్న మనకున్న 40 కార్మిక చట్టాల్ని 4 కోళ్లుగా మార్చేసి మొత్తం మన హక్కుల్ని రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది. అందుకోసం మోడీ గారు 3వసారి అధికారంలోకి వస్తే కార్మికులు ఇవాళ బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం ఈరోజు ధరలు పెరిగినాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మనం మేడే జరుపుకుంటున్నాం. ఇవాళ రాబోయే కాలంలో కార్మిక వర్గం ఐక్యంగా ఉండి అందులో భవన నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించిన సంక్షేమ చట్టాలని కార్మికులు అనేక రకాలని వాళ్ళు ఉపయోగించుకొని వాటిని మరింత బలవత్తరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ మేడే సందర్భంగా మీ అందరికీ మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ కోడ్ మేడే జరుపుకుంది కాబట్టి దీనికి హంగు ఆర్భాటం లేకుండా చాలా సాదా సీదాగా జరుపుకుంటున్నాం. కావున కార్మికులకు, వ్యాపారస్తులకు, మా యజమానులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మోసాల చంద్రబాబు మరో కొత్త మేనిఫెస్టో తీసుకొని ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు బయలుదేరారని సీఎం జగన్ అన్నారు. 2014లో ఇదే పార్టీల పొత్తులతో ప్రకటించిన మేనిఫెస్టోలో కనీసం 10% అమలు చేశారని ఆయన ప్రశ్నించారు. మిగతా చరిత్రలో పోతే మమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని ఆయన అన్నారు. అప్పట్లో ఓట్ల కోసం ఆయనే స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపించారు. అందులో రైతన్నకు రుణమాఫీ అని, గెలవగానే మోసం చేసి చివరకు నట్టేట ముంచారని సీఎం జగన్ రెడ్డి ఆరోపించారు. డ్వాక్రా పొదుపు సంఘాల రుణాల మాఫీ అని చెప్పి అక్కా చెల్లెమ్మలను మోసం చేసిన మాట నిజమా కాదా చంద్రబాబు అని సీఎం జగన్ అన్నారు. మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా చంద్రబాబును, ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా. ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో, ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను. ఇందులో చెప్పినవి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు. ముగ్గురి ఫోటోలతో పంపించాడు.
ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటున్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాలి. ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, వేల మంది ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఒక్క రూపాయి అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రూపాయి అయినా మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాను. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు ఈ పెద్ద మనిషి. కడప నగరంలోని 44వ డివిజన్ బాలాజీ నగర్ నందు వైఎస్ఆర్సీపీ నాయకులు జగదీశ్వర్ రెడ్డి, 44వ డివిజన్ ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ కడప నియోజకవర్గ అభ్యర్థి డిప్యూటీ సీఎం అజాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఓసిటీలోని మినిస్టర్ కొండ సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం. ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు పాత కార్యకర్తల మధ్య గొడవ, కొత్తగా కాంగ్రెస్ లో జాయిన్ అయిన కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తున్నారంటూ ఆవేదన. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందు కొట్టుకున్న కార్యకర్తలు. ఇంత చెప్పినా వినకపోవడంతో కార్యాలయం నుంచి వెళ్లిపోయిన కడియం కావ్య రసభాసగా మారిన మంత్రి కార్యాలయం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ పార్టీలోనికి వలసల జోరు అందుకుంటున్నాయి. అందులో భాగంగా రామచంద్రపురం పట్టణంకు చెందిన ప్రముఖ వైసీపీ నాయకులు చిలుకూరి వీరవెంకట సత్యనారాయణ రామకృష్ణ సోదరులు సినీ హీరో చిలుకూరి మాధవ్ ఆధ్వర్యంలో వైసీపీలో పార్టీని విడిచి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి శుభాకాంక్షల సమక్షంలో సుమారు 90 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సుభాష్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం సుభాష్ మీడియాతో మాట్లాడుతూ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. ఇప్పటి వరకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. త్వరలో కూటమి విజయం సాధించి వస్తుంది. ఇప్పటి వరకు అన్ని వర్గాల వారిని తీవ్ర ఇబ్బంది పెట్టిన వైసీపీని గర్భంలో ప్రజలు కలుపుతారు. చదువుకున్న పిల్లలకి ఎవరికన్నా ఉద్యోగం లేకపోతే 3,000 నెలకి ఇస్తాను వెంటనే చెప్పారు. అది అమల్లోకి వస్తుంది. ఉద్యోగాలు అయితే మాత్రం ఖచ్చితంగా జాబ్ మేళ అనేది ఈ నెలాఖరు కర్నూలు జిల్లా ఆస్పారి మండలం ఎట్టకల్లు సమీపంలో భారీ కర్ణాటక మద్యం పట్టివేత. 60 బాక్సులు కర్ణాటక మద్యం పట్టివేత. 5,760 టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం. 3 అరెస్టు చేసిన పోలీసులు. స్కార్పియో వాహనం సీజ్ చేసిన పోలీసులు. మీడియా మిత్రులకు స్వాగతం. ఎప్పటిలాగే కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ
మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పటిష్టంగా సమర్థవంతంగా కర్నూలు జిల్లాలో పనిచేస్తూ వస్తుంది. ఇదివరకే మనం ఎన్నో కేసులు చూడడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మనం స్ట్రెంథెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలను మరియు ఫోన్ నెంబర్స్ని ఇదివరకే మీడియా మిత్రులకు కూడా మనం వివరించడం జరిగింది. మన రాష్ట్రంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో ఇంటెలిజెన్స్ విభాగం మరియు డిటిఎఫ్ విభాగం ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి ఇటీవల కాలంలో ఎస్సీబీ డిటెక్ట్ చేసిన కేసులే నిదర్శనం. ఈరోజు ఉదయం 5 గంటలకి ఆస్పరి మండలం యాటకల్ నుంచి తొగరగల్లు వెళ్ళే మార్గంలో ఇదివరకు ఒక కేసు పట్టుకున్నాము. దాదాపు అవే పరిసర ప్రాంతాల్లో ఒక బ్లాక్ కలర్ స్కార్పియో వాహనాన్ని మేము నిఘా వర్గాల సమాచారం మేరకు మా డిటిఎఫ్ వింగ్ మరియు మా ఇంటెలిజెన్స్ వర్గాలు మరియు బిఎంపిపి టీం మరియు ఆలూరు సబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అందరూ సమిష్టి కృషితో ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఈ బ్లాక్ కలర్ స్కార్పియో వాహనంలో మనం 60 బాక్సుల కర్ణాటక మద్యాన్ని డిటెక్ట్ చేశాము. దీని విలువ 3,63,000గా ఉంటుంది దాదాపు. దీని వాల్యూ చూసినట్లయితే 518 లీటర్లు వాల్యూ ఉన్నట్లు ఎస్సీబీ వాళ్ళు అంచనా వేయడం జరిగింది. ఈ వెహికల్ వాల్యూ మరియు మద్యం వాల్యూ మొత్తం కలుపుకొని దాదాపు 9.63 lakhs వాల్యూ ఇది మనకు ఉంటుంది. ఇక ఇందులో నిందితుల విషయానికి వస్తే ఇదివరకు మనం ఆలూరులో ఒక కేసు పట్టుకోవడం జరిగింది. సెన్సేషన్ అయింది కూడా. ఆ కేసులో 90 బాక్సులు అయితే కానీ మన ఆలూరు సబ్ స్టేషన్లో 124 బాక్సెస్ మన చిప్పగిరి స్టేషన్ రామదుర్గం విలేజ్లో మనం పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి నిందితులను కూడా మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అందులో ప్రధాన నిందితుడైన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని మనం ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డితో పాటు అతనికి సహకరించే అతని అనుచరుల్ని ఇంకా ఇద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వివరాలు మనం చూసినట్లయితే వాళ్ళను కూడా A1 నుంచి A9 దాకా 9 మంది నిందితుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది మొత్తం మీద. ఇప్పటికీ మనం 3 అరెస్ట్ చేశాము. ప్రధాన నిందితుడైన శ్రీకాంత్ రెడ్డి ఇతను ఒక క్లాస్ 1 కాంట్రాక్టర్ ఇతను. మరియు సింధునూర్ కర్ణాటకలో కూడా ఇతనికి హోటల్స్ ఉన్నట్లు మాకు తెలిసింది. తర్వాత A2 జి రాజశేఖర్ ఇతడు ఈ A1 ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతని డ్రైవర్. ఇతన్ని మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇతను డ్రైవర్తో పాటు ప్రధాన అనుచరుడు కూడా. ఇలాంటి స్మగ్లింగ్ చేయడంలో వీళ్ళు ప్రధానంగా వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా, అలాంటి ఒక కోవకు చెందిన వాళ్ళని మనకు అర్థమవుతుంది. A3 చిప్పగిరి మండలం రామదుర్గం సంబంధించి జి నరసింహులు అనే వ్యక్తిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మీసాల బోయ వీరాంజనేయులు ఆస్పరి మండలం యాటకల్లు విలేజ్ ఇతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మిగిలిన 5 మంది ముద్దాయిలు ఉన్నారు. సోమన్న, బాలస్వామి, కృష్ణంరాజు, రాజు, జి అంజి వీళ్ళంతా చిప్పగిరి మండలం రామదుర్గానికి చెందిన వాళ్ళే. వీళ్ళను కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటామో తదనంతర చర్యలు మీడియా ముఖంగా వెల్లడించి తప్పకుండా వారి మీద క్రిమినల్ కేసెస్ మరియు ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఎటువంటి కేసెస్ మనం చేయాలో అవన్నీ మేము చేయడం జరుగుతుంది. ఈ కేసుని చాకచక్యంగా అంటే ఈ మా నిఘా వర్గం ఇంటెలిజెన్స్ టీం ఎంత బలంగా పనిచేస్తుందని చెప్పడానికి మన స్టేట్లోనే మొదటి స్థానంలో ఉంటుంది. దానికి సంబంధించి ఒక మంచి హార్డ్ వర్క్ చేసే వ్యక్తి విజయ్ కానీ సోమశేఖర్ కానీ వీళ్ళు మన జిల్లా వ్యాప్తంగా పనిచేస్తూ ఉంటారు. అలాగే డిటిఎఫ్ టీం సంబంధించి ఇన్స్పెక్టర్ గారు నరసానాయుడు మరియు కానిస్టేబుల్ కరుణాకర్ వీళ్ళు చాకచక్యంగా ఈ కేసుని హ్యాండిల్ చేసి సరైన సమయంలో ఈ ఎలక్షన్ టైంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది హర్షించదగ్గ విషయం. వీళ్ళకి జిల్లా ఎస్పీ గారి తరపు నుంచి రివార్డ్స్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. మేడే దినోత్సవం సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలో మేడేను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మేడే సందర్భంగా గోదావరిఖనిలోని వివిధ బస్తీలలో జెండాలు ఎగురవేయడం జరిగింది.
మనస్ఫూర్తిగా కోరుతాను. భారత 100 సంవత్సరాల క్రితం పెట్టుబడిదారులు దాన్ని కట్టుబడి ఎలాంటి నెట్టివేసినటువంటి వర్గానికి తెలియజేసినందుకు అనేక మంది పంపింది. వహించినటువంటి అది నాయకుడికి ఉరిదీసింది. నుండి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా సాధించి తీసుకోవడం జరిగింది. ఇవాళ దేశంలో కేంద్రంలో కాలంలో ప్రభుత్వ రంగం కూడా ప్రైవేట్, అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో 70,000 సంస్థ కనీసం అన్నింటినీ కూడా రద్దు చేసి 4 కోట్ల పరిస్థితి అణిచివేస్తున్నటువంటి ఇవాళ టాటా యమానీలకు తాకట్టు పెడుతున్నటువంటి మోడీ అవసరం ఉంది. అంతేకాదు పోరాడే గొంతులపై ఇవాళ ప్రజలపై, కష్టజీవులపై, నిరుద్యోగులపై, విద్యార్థులపై, సమస్తం అన్ని వర్గాల ప్రజలపై ఇవాళ తుపాకీ వేలాడుతుంది. రేపు పారిశుద్ధ్యం ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఇవాళ IFT జాతీయ కమిటీ ఇవాళ భారత కార్మిక వర్గానికి ఒక హెచ్చరిక చేస్తుంది. ఈ పారిశుద్ధ్యాన్ని మనం తిప్పికొట్టకపోతే రానున్న ఈ వచ్చేటువంటి 18వ లోక్సభ ఎన్నికల్లో సరైనటువంటి బుద్ధి మనం భారతీయ జనతా పార్టీకి, మోడీ సర్కార్కు చెప్పాలని చెప్పి. అనంతపురం పట్టణంలో ఉద్రిక్తత. 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద దగ్గుపాటి ప్రసాద్ ఆందోళన. టీడీపీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన దగ్గుపాటి జయరాం నాయుడు అరెస్టుకు నిరసనగా స్టేషన్ వద్ద ఆందోళన. పెద్ద ఎత్తున తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతో జయరాం నాయుడుని అరెస్టు చేయించారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుంది. డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని దగ్గుపాటి డిమాండ్ చేశారు. నిన్నట రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. వ్యక్తిగత సమస్యలతో వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. దాన్ని తీసుకొచ్చి అనంతపురం 3 టౌన్ స్టేషన్లో జయరాం నాయుడు గారిని తీసుకొచ్చి అర్ధరాత్రి కాడ అక్రమంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. జయరాం నాయుడు గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ
డిఎస్పీ గారు అర్ధరాత్రి కాడ పోయి ఇంటెన్షనల్ గా తీసుకొచ్చారు. గత వారం రోజుల నుంచి డిఎస్పీ గారు, సిఐ ప్రతాప్ రెడ్డి గారు, వీరరాఘవ రెడ్డి గారు కార్యకర్తలను పిలిపించి మీరు ఎలక్షన్ చేయకూడదు, మీరు ఇక్కడ ఉండకూడదు, ఊరు వదిలిపెట్టుకోండి అని చెప్పేసి కార్యకర్తలను బెదిరిస్తున్నారు. ఏమన్నా అంటే రౌడీ షీట్లను పిలిపించి మాట్లాడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ గత వారం రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు. నిన్న నాతో పాటు ఉండే గంగారామన్ గారిని పిలిపించి స్టేషన్కి రమ్మని చెప్పేసి అడిగితే నేను పంపించలేదు. ప్రతి ఒక్కరిని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు పిలిపించి, ముఖ్యంగా డిఎస్పీ వీరరాఘవ రెడ్డి గారు అలాగే సిఐ ప్రతాప్ రెడ్డి గారు పిలిపించేసి వన్ సైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్స్ లో అలాగే చేశారు. వీళ్ళు కేవలం అనంత వెంకటరామరెడ్డికి కొమ్ము కాస్తా ఉన్నారు ఇద్దరు ఆఫీసర్లు. వీళ్ళని సస్పెండ్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము, లేదంటే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వీళ్ళిద్దరూ ఉంటే ఎలక్షన్ కానీ చేసుకోలేం. మేము ఆల్రెడీ ఫిర్యాదు చేసాం. గత వారం రోజుల నుంచి మా కార్యకర్తలందరినీ పిలిపించి ఒక కార్యకర్తను కొట్టడం కానీ జరిగింది రుద్రంపేట 4th టౌన్లో. ఆ కార్యకర్త వచ్చి ఇలా చెప్పాడు, అన్న కొడుతున్నారు అందరిని పిలిచికెళ్ళి, మేము ఊరు వదిలిపెట్టమని చెప్పేసి. మీరు ఒకటే రండి. అంతలే చేసుకోండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.